ఇంక నైట్ తొందరగా పనుకుందామంటే నిద్ర రాదు. ఇంకా చిట్టి తల్లి కూడా అప్పుడే పనుకోదు. 10, 11 అవుతుంది. ఇంకా నేను లేచేలోపు 6, 7 అట్లా అవుతుంది. సో ఇంకా ఇది నా 6 AM to 10 AM వరకు నా పనులు ఎట్లా ఉంటాయి చూసేయండి. అంతలోపు శృతీస్ సింపుల్ లైఫ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ఫస్ట్ లేస్తేనే మా చిట్టి తల్లి ఇంకా పండుకునే ఉంది. సో ఇంకా నేను 6 కంతా లేచేసి బయట చెత్త అంతా ఊడ్చేసి నీళ్లు చల్లేసి మళ్ళీ లోపలికి వచ్చి లోపల పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ ఇంకా నైటే నేను అంతా క్లీన్ చేసింటాను కిచెన్లో అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి నీట్గా అయితే తుడిచేస్తాను. ఇంకా బయట వరండాలో అంతా చెత్త ఊడ్చాలి. ఇంకా చాలా ఇంకా అంతలోపే నేను చెత్త ఊడ్చేలోపే ఇంకా అమ్మ చిట్టి తల్లికైతే ఇంకా స్నానానికి వేడి నీళ్ళు అయితే పొయ్యి అంటించేసి పొయ్యి మీద నీళ్ళు అయితే పెడతారనమాట. ఇంకా నేను ఇంక అంతలోపు ఏంటబ్బా ఇంక ఎప్పుడు కడుగుతూనే ఉండాలా మార్నింగ్ సాయంత్రం మళ్ళీ మార్నింగ్ ఇంకా అలా సామాన్లన్నీ ఇంకా నైట్వి తినేసిండేవన్నీ బయట పెట్టేసి ఇంకా అలా పెట్టానో లేదో మా చిట్టి తల్లి అప్పుడే లేచేసింది అనమాట. ఇంకా కొద్దిసేపు చిట్టి తల్లిని ఎత్తుకొని ఆడిచ్చి ఇంకా వాళ్ళ అమ్మమ్మకి అయితే ఇచ్చేసినాను. ఇంకా మా చిన్నోడు బయట పనుకున్నాడు, వచ్చి లోపలైతే పనుకున్నాడు. ఇంకా ఖుషి పాపని అమ్మ వాళ్ళ అమ్మకి అయితే ఇచ్చేసి నేను లోపల అంత నీట్గా నైటే క్లీన్ చేసాను కాబట్టి ఇంకొకసారి అయితే అంత నీట్గా తుడిచేసి మళ్ళీ లోపల చెత్త అంతా ఊడ్చేసి మా చిన్నోడు ఇంకా అప్పుడే లేచి అంగడిపోయి అప్పుడే బిస్కెట్ తెచ్చుకొని తింటున్నాడు. ఇంకా నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినడనమాట. సో ఇంకా మళ్ళీ వచ్చి సామాన్లన్నీ ఇంకా కడిగి ఇంకా అంతలోపే ఆ ఖుషిని వాళ్ళ అమ్మమ్మ అయితే ఎత్తుకుందనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ టీలు కాఫీలు అట్లాంటివి ఏం అలవాట్లేవు. ఇంకా మంచిగా వచ్చి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకొని ఇంకా రోజు అట్లే వేడి నీళ్ళు అయితే తాగుతాము. తాగినాక ఇంకా ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకోవాలి కాబట్టి అలా ప్రశాంతంగా కూర్చొని అట్లా మంచిగా వేడి నీళ్ళు అయితే తాగేసిన అనమాట. ఇంకా అమ్మ వంటకి అయితే అందరు ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇంకా ఈరోజు అమ్మ వంకాయ కూర నేనే చేశానులేండి. ఇంకా వంకాయ అన్నం చపాతీలు అయితే చేసుకోవాలా. ఇంకా అమ్మ దానికి అంతా పిండి కలిపేసింది. ఇంకా పిండి కలిపేసి నాకు అంతా హెల్ప్ చేస్తుంది. నేను అమ్మ కలిసే చేసుకుంటాము. అసలు మొన్న ఏం జరిగిందంటే నేను మొన్న చికెన్ కర్రీ చేసినప్పుడు కారం అదే 2 స్పూన్లు అయితే వేసిన అనమాట. 2 కాదు 3 స్పూన్లు వేసిన. అది అమ్మకి చెప్పిన, అమ్మ ఎన్ని స్పూన్లు వేసినా కానీ కారమే లేదంటే మా అమ్మ అప్పుడు మళ్ళీ సోరకాయ కర్రీ చేసినప్పుడు మళ్ళీ 4 స్పూన్లు 3.5 స్పూన్లు వేసిందంటే ఇంకా చూసుకోండి అసలు పిచ్చ కారం అయిపోయింది. నిన్నే చూసుకొని నేను ఇట్లా చేసిన, లేకపోతే అసలు నేనేమని చెప్పిన అట్లా కారమే ఉండలేదమ్మా అని చెప్పిన. ఇంక అమ్మ చూస్తే నిన్ని చూసుకొని ఇట్లా చేసినా, లేకపోతే నేను మంచిగా చేస్తుండే అంటుంది. సో అట్లా ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు. మళ్ళీ కారం లేకుండా ఉప్పు లేకుండా అసలు ఎట్లా తింటారు. నాకు కొంచెం స్పైసీగా ఉండడం అంటేనే ఇష్టము. ఇంకా అందులోపు వంకాయ కర్రీ అయితే చేసిన. ఇంకా అవతల అన్నానికి పెట్టేసి ఇంకా యువతలో చపాతీలు అయితే చేయడం స్టార్ట్ చేసిన. ఇంతకుముందు అమ్మ చపాతీలు అయితే చేసేసింది. ఇంకా ఖుషి పాపకి ఫీడింగ్ అయితే ఇచ్చేసి మళ్ళీ వచ్చి నేను చపాతీలు అయితే చేసిన అనమాట. సో ఇంకా ఈరోజైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా వంట అంతా అయిపోయినాక ఇంకా నీట్గా అయితే అంతా సర్ది పెట్టేస్తాను అనమాట. ఇంకా నాకు చాలా చిరాకు వస్తుంది. ఇంకెక్కడ ఉండేవన్నీ అక్కడే ఉంటాయి. ఇంకా అన్నీ నీట్గా తుడిచేసి మళ్ళీ ఇంకొకసారి నీట్గా అంతా కిచెన్లో చేసేసుకున్నాక ఇంకా ఖుషి పాపకి నీళ్ళు అయితే ఫుల్గా అయిపోయినాయి. ఇంకా ఖుషికి ఫ్రెష్ అప్ అయితే చేయించేసి అలా కొద్దిసేపు ఎండలో అయితే
ఎండలో అయితే పెడతా అనమాట. ఇంకా చూడండి ఖుషి ఎంత క్యూట్గా రెడీ అయిందో ఈరోజు. ఇంకా అట్లే పనుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ మా చిన్నోడు చూడండి అసలు ఎంత పరిగెత్తిస్తాడంటే వాడు ఆడుకుంటాడు నాతో అనమాట. ఇంకా నేను మా చిన్నోడు ఇద్దరు కలిసి బ్రష్ అయితే వేసేసినాం అనమాట. అరే ఆగరా అంటే పరిగెత్తిపోతాడు. అసలు ఆగరా అంటే వాడిని పట్టుకొచ్చేకి నాకు చాలా టైర్డ్ అయినట్లు అనిపిస్తుంది. అసలు ఆగరా అంటే పరిగెత్తిపోతాడు. ఇంకా మొత్తానికి నేనైతే ఇంకా వానికి బ్రష్ అయితే చేయించేసినాను. ఇంకా ఈరోజు వాడు అంగన్వాడీ స్కూల్కి అయితే పోవడానికి సిద్ధపడినాడు అనమాట బాలుడు. వానికి ముఖం కడిగిపిస్తుంటే అమ్మ వద్దు 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 అని నాకు చెవులో 30 సార్లు చెప్పింటాడు. అయినా వాడిని పట్టుకొని కడిగి పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఇంకా చపాతీ అయితే తినిపిస్తుంటే నాకు చపాతీ వద్దు అన్నమే పెట్టు అంటాడు అనమాట. అస్సలు చపాతీనే తింటాం లేదు ఈ మధ్య. ఇంకా అట్లా అని మళ్ళీ అన్నం కలిపి పెట్టినాను. ఇంకా మంచిగా తిన్నాడు. ఇంకా మళ్ళీ ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాడు కలిసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు అనమాట. ఇంకా దాని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా తినేసాను అనమాట. ఇది చపాతి వంకాయ అయితే చేసుకున్నాం కదా. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తిని అంతలోపే నా చిట్టి తల్లి అయితే లేచేసేది. ఇంకా నా చిట్టి తల్లితో ఆడుకుని. సో ఈ వీడియో ఎట్లా ఉందో చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి.